ప్రారంభ మూడో కథ చదువుతాను. ఓ మునిశ్రేష్ఠారా, ఇంకో కథ చెప్పద వినుడు. పూర్వం ఉల్కాముకుడని ఒక రాజు కలడు. అతడు ఇంద్రియంలను జయించిన వాడు సత్యవంతుడు. అతడు ప్రతిదినం దేవాలయంలో పోవచ్చు బ్రాహ్మణులకు విశేషాన్ని సంతోషపెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలది. ఆ దంపతులకు నాడు భద్రశీల నదీ తీరంలో సత్యావ్రతం ఆచరించిరి. ఆ రాజదంపతుడు వ్రతం చేయుచుండగా సాధువునకు వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారానికి ఆ మార్గమున పోవచ్చు. రాజు చేసిన వ్రతం చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి అడిగాను. ఓ రాజా, నువ్వు ఇప్పుడు చేసిన వ్రతం సవిస్తరంగా నాకు తెలుపగోరుచున్నాను, దయతో నాకు చెప్పుమని కోరెను. వైశ్యుడు అడగగా రాజు, పోయి పుత్రులు పొందుటకై మేము శ్రీ సత్యావ్రతం చేయుచున్నామని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పినంతే విని, ఓ రాజా, నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పడేదని పలికెను. పిదప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యావ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పి, ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతంలో తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినంలో లీలావతి ధర్మపారాయణి అయి భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసంలో కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాథ, మన సంతానం కలిగినతో సత్యావ్రతం చేసేదని ప్రతిజ్ఞ చేసిరి కదా, మన సంతానం కలిగినది కనుక వ్రతం చేయడను. అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై పట్టణంలోని పోయాను. తర్వాత కొంతకాలం కళావతికి యుక్త వయసు వచ్చుడు చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగినవరిని వెతికి తీసుకురమ్మని చెప్పి పంపాను. సాధువును వైశ్యుడు అటు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరంకు పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారిని చూచి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధంలో తన కుమార్తెకు తగినవాడు ఒకటి చూచి సాధు వైశ్యకుమార్తెకు తన కుమార్తెను కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసెను. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతం విషయం మర్చిపోయాను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చును. అప్పుడు వ్యాపార బహు నిపుణుడైన వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరి సముద్ర తీరంలో గల రత్నసాన్పురంకు పోయెను. ఆ రత్నసాన్పురంను చంద్రకేతు మహారాజు పరిపాలించుండెను. సాధు తన వ్రతం చేయకుండా చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై, వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకులను చోటికి చేరుకొండ్రి. రాజు పట్ల దొంగలు పట్టుకుని నలుమూలా వెతుకుచు తమ దగ్గరకు వచ్చుచున్నట్టు చూచి ఆ దొంగలు ఆ ధనం ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయింది. రాజభట్లు ధనం అక్కడ ఉంట చూచి ఆ వైశ్యులే దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజుగడకు కొనిపోయిరి. భటులు రాజును చూచి, ప్రభు, ధనంతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చి విచారించి తగిన శిక్ష విధింపుడు విన్నవించిరి. రాజు ఏమీ విచారింపకనే వీరిని తీసుకుని పోయి కారాగృహం ఉంచండి ఆజ్ఞాపించను. భటులు వైశ్యులను తీసుకుని పోయి కారాగృహంలో బంధించిరి. ఎంత ప్రార్థించినను వారి మాట వినువారు ఎవ్వరూ లేకపోయిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడమైందన్న ధనమంతయు తన ఆధీనం గావించుకొనెను. మరియు సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టంలో పాలైరి. వారి గృహమందున ధనమంతయు చోర్ల భరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగం వచ్చెను, మనోవిచారములు అధికమయ్యను, తింటకు తిండి అయిన లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుంటూ బతుకుచుండిరి. కళావతి అన్నం లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినం ఆకలిగా ఒక బ్రాహ్మణులు చేరుకొనెను. ఆ దినం ఆ బ్రాహ్మణి సత్యావ్రతం జరుగుచుండట చూచి కళావతి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి ఆ వ్రతం చూచి కథ విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికిల్లో ఆలస్యంగా చేరుకొనగా తల్లి కళావతిని చూచి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడి నుండి అని అడిగాను. అందులో కళావతి అమ్మ, ఒక బ్రాహ్మణి గురువున సత్యావ్రతం జరుగుచుండగా ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి తినని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను వ్రతం చేయవాలని తన మనసులో సంకల్పించాను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కొడుకున్నదై దైవభక్తితో సత్యావ్రతం చేసి, ప్రభు, మా అపరాధము క్షమించిన భర్తయు అల్లుడు సుఖంగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహించమని ప్రార్థించను. లీలావతి సత్యావ్రతం చేయటం వల్ల స్వామి సంతుష్టుండై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజు నాకు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారంలో అన్యాయంగా బంధిపడిన వైశ్యులు ఇరువురును ప్రాతకాలం అందే విడిచిపెట్టుము, వారి ధనమంతా ఇచ్చివేయము, లేనిచో నువ్వు సర్వనాశమైదవు అని చెప్పి అదృశ్యుండాయి. మర్నాడు సూర్యోదయం వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కల సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులు వెంటనే బంధువిముక్తులను చేసి తీసుకురండి అని భట్లకు ఆజ్ఞాపించను. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు కడకు తీసుకుని వచ్చిరి. ఆ వైశ్యులు రాజులకు నమస్కరించి, రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించునని భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి పోయి, దైవ ప్రాతికూల్యం వల్ల మీకు ఇట్టి దుఃఖం సంభవించను, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పి రాజు వారికి శిలాధికం చేయించి కట్టుకున్నట్టు నూతన వస్త్రం సంతోషపరచను. ఇంకా రాజు వారికి అనేక విధములా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెడ్డి మీద మీకు సంతోషపెట్టను. ఇక చంద్రకేతు మహారాజు వారిని ఆదరంతో ఇక సుఖంగా మీరు ఇంటికి పోవచ్చునని చెప్పాను. వైశ్యులు రాజులకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారంతాం పోయిరి. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం తృతీయోధ్యాయ సమాప్తః.